హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము ఈరోజు ఏపీ టెట్ వాళ్ళకి సంబంధించిన తెలుగు మెథడాలజీ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇవి చాలా ఇంపార్టెంట్ బిట్స్, తప్పకుండా రావడానికి ఛాన్స్ ఉన్న బిట్స్. సో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. టెస్ట్ అనేది ఏ భాష పదము? టెస్ట్ అనేది ఏ భాష పదము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, ఆంగ్ల భాష పదము. టెస్ట్ అనేది ఆంగ్ల భాష పదము. నెక్స్ట్, ఎస్ఏటి అనగా? ఎస్ఏటి అనగా? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. ఎస్ఏటి స్కోలాస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. నెక్స్ట్ వచ్చేసి నికషకు మరు పేరు అయిన దాన్ని గుర్తించండి. నికషకు మారు పేరు అయిన దాన్ని గుర్తించండి. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. విద్యార్జన నికష, విద్యా సాధక నికష, విద్యా ఉపలబ్ధి నికష. అన్నీ కూడా నికషకు మారు పేర్లు. నెక్స్ట్ వన్, స్వల్పకాల వ్యవధిలో సాంప్రదాయాలు పాటించకుండా నిర్వహించేది. స్వల్పకాల వ్యవధిలో సాంప్రదాయాలు పాటించకుండా నిర్వహించేది. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, నికష. నెక్స్ట్ క్వశ్చన్, ఎఫ్ఏ యొక్క మూల్యాంకన సాధనాలు ఎన్ని? ఎఫ్ఏ యొక్క మూల్యాంకన సాధనాలు ఎన్ని? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 4. ఏంటి అవి? FA1, FA2, FA3, FA4. అవి 4 కూడా ఎఫ్ఏ యొక్క మూల్యాంకన సాధనాలు. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఎఫ్ఏ మీన్స్. నెక్స్ట్ వన్, ఎస్ఏలో సమ్మేటివ్ అసెస్మెంట్లో ప్రశ్నల కాఠిన్యత స్థాయి భారత్వ పట్టికలో సగటు ప్రశ్నల స్థాయికి కేటాయించు శాతము. ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 45%. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్ఏ విద్యా ప్రమాణాల భారత్వ పట్టిక ప్రకారము ఈ క్రింది వాటిని చూడండి. అవగాహన ప్రతిస్పందనకు వచ్చేసి 24 భారత్వంలో 30% ఉంటుంది. అలాగే వ్యక్తీకరణ సృజనాత్మకతకు వచ్చేసి 36 భారత్వము 45% ఉంటుంది. అలాగే భాషాంశాలకు సంబంధించి 20 to 25% భారత్వము అనేది ఉంటుంది. ఇవి మీరు నేర్చుకోవాల్సిందే ఫ్రెండ్స్, గుర్తుంచుకోవాలి భారత్వం ఎంత ఉంటుంది అనేసి. నెక్స్ట్ వన్, ఎస్ఏ ప్రశ్నల రూపపట్టిక ప్రకారము ఈ క్రిందివి చూడండి. వ్యాసరూప ప్రశ్నలకి 40 మార్క్స్కి 50% ఇస్తారు. అలాగే లఘు సమాధానాలకి వచ్చేసి 4 మార్క్స్కి 5% ఇస్తారు. అతి లఘు సమాధానాలకు వచ్చేసి 16 మార్క్స్కి 20% ఇస్తారు. లక్ష్యాత్మక ప్రశ్నలకు వచ్చేసి 20లో 25% అనేది భారత్వము ఇస్తారు. నెక్స్ట్, FA1 వచ్చేసి జూలైలో కండక్ట్ చేస్తారు. FA2 ఆగస్టులో కండక్ట్ చేస్తారు. అలాగే FA3 వచ్చేసి నవంబర్లో కండక్ట్ చేస్తారు. FA4 ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు. మీరు ఇవి మంత్స్ కంపల్సరీ గుర్తుంచుకోవాల్సిందే ఫ్రెండ్స్. FA1 జూలై, FA2 ఆగస్ట్, FA3 నవంబర్, FA4 ఫిబ్రవరి. ఓకేనా? SA1, SA2 వచ్చేసి 6 months ఒకసారి కండక్ట్ చేస్తారు. అవి కూడా మీరు మంత్ చెప్తాను నేను, అవి కూడా గుర్తుంచుకోండి. CCEని భారతదేశంలో ప్రవేశపెట్టిన తేదీ.
సిసిఈని భారతదేశంలో 29/2009 రోజు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. సిసిఈ ప్రవేశపెట్టిన సంవత్సరం. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, కంపల్సరీ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్, విద్యార్థికి ఏ విషయంలో ప్రతిభ ఉందో తెలుసుకోవడానికి తోడ్పడేవి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది విద్యార్థికి ఏ విషయంలో ప్రతిభ ఉందో తెలుసుకోవడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు ఎన్ని రకాలు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. 3 రకాలు. పాఠ్య విషయ మూల్యాంకన సాధనాలు 3 రకాలు. నెక్స్ట్ వచ్చేసి, విద్యార్థి వెనుకబాటుతనాన్ని తొలగించి అభివృద్ధి సాధించడానికి తోడ్పడే విధానం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4. లోప నిర్ధారణ మూల్యాంకనం. లోప నిర్ధారణ మూల్యాంకనం అనేది తోడ్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో ఆ అంశాన్ని మాత్రమే మదింపు చేసే లక్షణం. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1. యోగ్యత. ఏ అంశాన్ని అయితే మదింపు చేయాలని భావిస్తామో అదే అంశాన్ని మాత్రమే మదింపు చేస్తే ఆ లక్షణము యోగ్యత అని అవుతుంది. నెక్స్ట్, నికష అనేది ఏ భాష పదము? నికష అనేది ఏ భాష పదం? గెస్ట్ చేస్తున్నారా ఫ్రెండ్స్? క్వశ్చన్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సంస్కృత భాషా పదం నికష అనేది. నెక్స్ట్ వన్, విద్యా లక్ష్యాలను బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా ఏ మేరకు నేర్చుకున్నామో తెలుసుకునే విధానాన్ని ఏమంటారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. విద్యా మూల్యాంకనం అంటారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్, సాంప్రదాయ విధానానికి చెందిన దాన్ని గుర్తించండి. ఆప్షన్ 1, మౌఖిక ప్రశ్నల రూపం పాండిత్యాన్ని ప్రదర్శించే చర్చల రూపంలో పరీక్షించేవారు. ఆప్షన్ 2, జ్ఞానాన్ని మాత్రమే పరీక్షించేవారు. గుర్తించడం, జ్ఞప్తికి తెచ్చుకోవడం, స్మృతికి తెచ్చుకోవడం జ్ఞానం అంటే. అలాగే పరీక్షా కాలం 7 నుంచి 8 గంటలు సంవత్సరం మొత్తం మీద. ఆన్సర్ ఆప్షన్ 4, పైవన్నీ. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, పైవన్నీ. నెక్స్ట్, పిల్లల అభ్యసన ఫలితాలను తెలుసుకునే విధానాలు ఎన్ని ఉన్నాయి? పిల్లల అభ్యసన ఫలితాలను తెలుసుకునే విధానాలు ఎన్ని ఉన్నాయి? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 2. నెక్స్ట్ క్వశ్చన్, గిజుబాయి ప్రకారం సరి అయినది ఏది?
ఆప్షన్ 1 పరీక్షా హాల్లో నన్ను తదేకంగా గుడ్లురిమి చూసే పరీక్ష అధికారి కనబడతారు. పరీక్షలకు ప్రాధాన్యత ఇవ్వకుండా జ్ఞాన సముపార్జనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఫలితాలను పక్కకు పెట్టి ప్రక్రియ కోసం సందర్శించాలి. ఆప్షన్ 4 పైవన్నీ. ఆన్సర్ వచ్చేసి ఆన్సర్ ఇస్ ఆప్షన్ 4 పైవన్నీ. గిజుబాయికి సంబంధించినవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఉపాధ్యాయునికి దార్శనికతను కల్పించేవి ఏవి? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అభ్యసన ఫలితం అనేది ఉపాధ్యాయునికి దార్శనికతను కల్పించేవి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థి అభ్యసన ద్వారా పొందిన ప్రగతికి ఏమని పేరు? విద్యార్థి అభ్యసన ద్వారా పొందిన ప్రగతికి ఏమని పేరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3 అభ్యసన ఫలితము. టెట్లో స్కోర్ తెచ్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎంత స్కోర్ ఉంటే మనము డిఎస్సికి అంత హ్యాపీగా ప్రిపేర్ అవ్వచ్చు. సో జాగ్రత్తగా చదివి విన్నది మళ్ళీ రివిజన్ చేసుకోండి. నెక్స్ట్, విద్యార్థి నిర్ణీత స్థాయికి చేరే మార్గమునకు ఏమని పేరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అభ్యసనం. అభ్యసనం అనేది విద్యార్థి నిర్ణీత స్థాయికి చేరే మార్గానికి పేరు. నెక్స్ట్ క్వశ్చన్, ఉపాధ్యాయుడు విద్యార్థి స్థాయిని పెంచడానికి చేసే ప్రయత్నంకు ఏమని పేరు? ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1 బోధన అని పేరు. సో ఫ్రెండ్స్, ఈరోజు ఇవైతే తెలుగు మెథడాలజీ నుంచి ఇంపార్టెంట్ బిట్స్ ఫ్రెండ్స్, తప్పకుండా నేర్చుకోండి. ఎందుకంటే మనము టెట్లో స్కోర్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే టెట్ ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు చాలా బాగా కష్టపడండి ఫ్రెండ్స్, ఓకేనా? క్వాలిఫై అయిన వాళ్ళు మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.